మీనరాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారం స్వాతి నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి స్వాగతం ఎలా పలకాలి? ఒకవైపు ఏలనాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉండడం, అనేక రకాలుగా సతమవుతున్న వారందరూ కూడా ఈ చిన్న విధి విధానం పాటించడం వలన అద్భుతమైన ధనం మీనరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని ప్రారంభంలో ఉండడం, వచ్చే దీపావళి లోపల ద్వితీయార్థంలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడము, తృతీయంలో గురు సంచార స్థితి చేయడం, సంతాన స్థానంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం, భాగ్యంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఈ దీపావళి పండుగ రోజున ఇంటి గుమ్మం దగ్గర ఒక ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపచేయడం, నిమ్మకాయను కొబ్బరికాయ కొట్టి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో విశేషంగా మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఉంచుకోవడం, అలాగనే మీరు ఆ యొక్క జన్మ నక్షత్ర మంత్రాన్ని యంత్రాన్ని ఉంచి లక్ష్మీదేవి స్వాగతం కొరకు లక్ష్మీ గవలను గోమతి చక్రాలను ఏర్పాటు చేసుకొని పంచామృతములతో అభిషేకం చేసుకొని ఈ యొక్క సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఆ ఎర్రటి బట్టలో మూట కట్టుకొని సింహద్వారం పైన కానీ లేకుంటే బీరువాలో కానీ ఉంచుకున్నట్లయితే శనిదోషం తొలగి గ్రహయోగం కలిగి మీరు అనుకుంటున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా మీనరాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.